హాయ్ అండి. బటర్ గార్లిక్ చికెన్ని రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా అయితే నేను ఇక్కడ అర కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. అందులోకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మిరియాల పొడి, అలాగనే వెల్లుల్లి రెప్పలు, మైదా, కొత్తిమీర, సాల్టు, బటర్, నిమ్మ చెక్క. ముందుగా అయితే చికెన్లోకి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని, అలాగనే ఒక స్పూన్ పెప్పర్ వేసుకుని, అంటే మిరియాల పొడి వేసుకుని ఇలా బాగా కలుపుకుని 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. అంతులోకి ఇక్కడైతే మనం గార్లిక్ని అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ 10 రెమ్మలు వెల్లుల్లిపాయ రెమ్మలు తీసుకొని వాటిని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి 10 వెల్లుల్లి రెబ్బలైతే సరిపోతాయి. ఇలా కట్ చేసుకొని పక్కనైతే ఉంచుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అందులో 2 స్పూన్ల మైదాన్ని అయితే వేసుకుని ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిని ఒక పెనం మీద నూనె వేసుకుని, ఇక్కడ పెనం మీద నూనె అయితే వేస్తున్నాను. 4 స్పూన్ల నూనెనైతే వేసుకుని ఇలా కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇలా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే ఇలా వరుసన ఇలా పెట్టుకోవాలి. వీటిని మాత్రం సిమ్లో మాత్రమే మనం వేయించుకోవాలి. ఇవి బాగా ఎర్రగా వచ్చినంత వరకు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు మనం ఇలా తిప్పుకుంటూ వేగించుకోవాలి. ఇలా పెనం మీద బాగా ఒక 20 మినిట్స్ దాకా ఇలా మనం వేగించుకుంటే ఈ ముక్క అనేది బాగా ఉడుకుతుంది. చూడండి ఇక్కడ ఎలా సాఫ్ట్గా ఉడికిందో. తర్వాత ఇంకో కడాయి తీసుకుని అందులో బటర్ని అయితే వేసుకుని, తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న గార్లిక్ని కూడా దీంట్లో వేసుకుని, వెల్లుల్లిపాయలను వేసుకుని కొంచెం దోరగా వేగించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత ఇక్కడ ఒక స్పూన్ మైదాను కూడా వేసుకొని ఇంకొంచెం బాగా కలుపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకున్న మాత్రమే దీనిని మనం ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే పోసుకుని అందులో కొంచెం మళ్ళీ మిరియాల పొడిని ఒక స్పూన్ వేసుకుని ఒక నిమ్మ చెక్కనైతే ఇలా పిండుకోవాలి. ఇక్కడైతే వాటర్ చిక్కబడినంత వరకు మనము ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న చికెన్ని కూడా దీంట్లో వేసుకుని మరలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకుని మాత్రమే ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇదంతా బాగా రోస్ట్ అయిన తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొత్తిమీరను కూడా మనం యాడ్ చేసిన తర్వాత మరలా బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో బటర్ గార్లిక్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఓన్లీ మనం ఇంట్లో వాడే పదార్థాలతోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి అయితే దీన్ని ట్రై చేయండి. ఎంతో టేస్టీ అయిన బటర్ గార్లిక్ చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని ఆనియన్స్తో సర్వ్ చేసుకోండి.